మిత్రులారా నమస్కారం। ఈరోజు ఈ వీడియోలో డబ్బును సంపాదించడానికి సుత్త చేతనాత్మక మనసును ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై వీడియో చేస్తున్నాను। లాస్ట్ వరకు చూడండి। మీరు ఈ వీడియోను ధ్యానం చేసుకునే అందుకు కూడా ఉపయోగించుకోవచ్చు। మిత్రులారా టాపిక్లోకి వెళ్దాం। డబ్బు వచ్చేది మన కష్టానికి కాదు, మన మనసు మేల్కొల్లినప్పుడే డబ్బు రావడం ప్రారంభమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్। ఓకే, అలాగే ఈ ప్రపంచంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో లక్ష్యం ఉంటుంది। ఎవరైనా ధనవంతుడు అవ్వాలనుకుంటారు, మంచి జీవితం గడపాలని కోరుకుంటారు। కానీ నిజంగా డబ్బు సంపాదించడానికి మనం ఏం చేస్తామో తెలుసా? పని చేస్తాం, శ్రమిస్తాం, నిద్రపోకుండా కష్టపడతాం। కానీ ఇవన్నీ ఉన్న డబ్బు అంత సులభంగా ఎందుకు రావడం లేదు? దానికి కారణం ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటే మన సుప్త చేతనాత్మక మనసు అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా నిద్రలోనే ఉంది। ఆ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా మేల్కోవాలి, మన సుప్త చేతనాత్మక మనసుని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఒకసారి చూద్దాం। మన అసలైన శక్తి మన సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి మై డిఫెండ్స్। మనకు తెలియకుండా మన జీవితాన్ని నడిపించేది అది మన సుప్త చేతనాత్మక మనసుకు ఉంటుంది మై డిఫెండ్స్। అది మన సుప్త చేతనాత్మక మనసే మై డిఫెండ్స్। మీకు తెలుసో తెలీదో, మీరు రోజుకు 60,000 ఆలోచనలు చేస్తారు। వాటిల్లో 90% అంటే 90% మునుపటి రోజులవే, అంటే ముందు రోజు జరిగినవే, ముందు మన గతంలో జరిగిన వాటిని మనం గుర్తు చేసుకుంటాం। అంటే మీరు బీదగా ఉన్న ఆలోచనలే రేపు కూడా కొనసాగితే డబ్బు ఎలా వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి మై డిఫెండ్స్। మన యొక్క సుప్త చేతనాత్మక మనసును ప్రోగ్రామింగ్ కనుక చేసినట్టయితే, ఆ సుప్త చేతనాత్మక మనసు ప్రోగ్రామింగ్గా మారితే మన ఆర్థిక స్థితి మారుతుంది మై డిఫెండ్స్। ఇది గుర్తుపెట్టుకోండి। రెండవ సూత్రం వచ్చేసి డబ్బు కోసం కాదు, విలువ కోసం ఆలోచించండి। మీరు డబ్బును సంపాదించాలంటే ముందు ఆ డబ్బు మీ జీవితంలోకి రావడానికి మీరు అర్హులుగా తయారవ్వాలి। అది ఎలా? మీరు ఏ విలువ ఇస్తున్నారు డబ్బుకు? మీ సేవ లేదా ఐడియా ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు రోజుకు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? సుప్త చేతనాత్మక మనసు మిమ్మల్ని ధనవంతుని చేసే ఆలోచన చేస్తుందా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సుప్త చేతనాత్మక మనసు నేను ధనవంతుని అనే కొత్త నమ్మకాలతో నింపాలి సుప్త చేతనాత్మక మనసులో, అప్పుడే మీరు ధనవంతులు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్। ఓకే, మూడో సూత్రం, సుప్త చేతనాత్మక మనసుకు ఆర్డర్ ఇవ్వండి, అఫర్మేషన్ చేయండి। రాత్రి నిద్రించే ముందు, ఉదయం నిద్ర లేవగానే మీ సుప్త చేతనాత్మక మనసుకు బలంగా స్పందిస్తుంది। ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉంటుంది మీ సుప్త చేతనాత్మక మనసు। ఆ టైంలో చెప్పండి, ప్రతిరోజు ఈ మాటలు చెప్పండి। నా లోపల డబ్బును ఆకర్షించే శక్తి ఉంది, నేను సంపద పట్ల ఓపిక, విజన్, శ్రమ కలిగి ఉన్న వ్యక్తిని, డబ్బు నాకు సహజంగా వస్తుంది। ఇవి మాటలు కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇవి మీ మనసు మీద చేసే ప్రకటనలు మై డియర్ ఫ్రెండ్స్। ఇవి నేను చెప్పిన మాటలు కాదు। నా లోపల డబ్బును ఆకర్షించే శక్తి ఉంది అనేది చాలా పెద్ద గొప్ప వర్డ్। నేను సంపద పట్ల ఓపిక, విజన్, శ్రమ కలిగిన వ్యక్తిని, డబ్బు నాకు సహజంగా వస్తుంది అనే మాటలు మీ సుప్త చేతనాత్మక మనసుకు ఇవ్వండి। మార్నింగ్, ఉదయం ఖచ్చితంగా ఇవ్వండి। అలాగే నాలుగవ సూత్రం, ధ్యానం చేయండి। ధ్యానం ద్వారా మనస్సును మౌనంగా శక్తివంతంగా మార్చండి మై డియర్ ఫ్రెండ్స్। ఎస్, ధ్యానం చేయడం ద్వారా మీ మనసును మౌనంగా శక్తివంతంగా మార్చడానికి అవకాశం ఉంటుంది। అలాగే సుప్త చేతనాత్మక మనసుతో మీరు ఏమైతే అదే వస్తుంది మై డియర్ ఫ్రెండ్। మౌనం అవసరం, కనీసం రోజుకి 10 నిమిషాలు శాంతిగా కూర్చొని మీ లక్ష్యాన్ని ఊహించండి। మీరు ఇప్పటికే ధనవంతుడిగా ఉన్నట్లు ఊహించుకోండి। మీరు మీ సొంత వ్యాపారాన్ని నడుపుతున్నట్లు, డబ్బు వచ్చినట్లు అనిపిస్తున్నట్టు ఊహించండి। ఆ ఫీలింగ్ రక్తంలోకి ముడిపెట్టండి। మీ రక్తంలోకి వెళ్ళాలి, అంటే మీ మనసులోకి వెళ్ళాలి, మీ నరాల జీర్ణించిపోవాలి। ఎస్, నేను ధనవంతుని, నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఊహించుకోవాలి, విజువలైజేషన్ చేయాలి। ఇది కేవలం ఊహ కాదు, మీ సుప్త చేతనాత్మక మనసుతో చేసే కమ్యూనికేషన్ మై డిపెండ్స్। అంటే మీ సుప్త చేతనాత్మక మనసుకు మీరు ఆర్డర్ వేస్తున్నారు, నేను ఇలాంటి జీవితాన్ని జీవించుతున్నాను, హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అంటే మీ సుప్త చేతనాత్మక మనసు అదే ఇస్తుంది మీకు। ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ సుప్త చేతనాత్మక మనసు ఎలా ఉపయోగపడుతుంది? ఐదో సూత్రాన్ని చూసినట్టయితే, సుప్త చేతనాత్మక మనస్సు ప్లస్ కార్యాచరణ, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ప్లస్ సుప్త చేతనాత్మక మనసు రెండు కలిపితేనే సంపద అనేదానికి మీరు అర్హులు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్। ఒకవేళ మీరు భయపడకుండా ఆలోచించగలిగితే, దాన్ని నమ్మగలిగితే, ఆ నమ్మకాన్ని తగిన పని చేయాలి మై డియర్ ఫ్రెండ్స్। మీరు ఖచ్చితంగా చర్య చేయాలి। దీన్ని చిన్నగా మొదలు పెట్టండి, క్రమంగా అభివృద్ధి చేయండి, ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి। మీరు ఎంత స్పష్టంగా కలలు కంటారో అంత స్పష్టమైన మార్గాలు మీకు కనపడతాయి మిత్రులారా। ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం శ్రమతో కాదు,
అది నిజమైన ఆలోచనతో, ఆత్మవిశ్వాసంతో, సుప్త చేతనాత్మక మనసుతో కృషి చేస్తే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు మీకు సంపద, డబ్బు, ధనం ఆకర్షించగలుగుతారు. మీ లోపల అపారమైన శక్తి ఉంది, మీరు నమ్మండి. మీ లోపల అపారమైన శక్తి ఉంది. మీరు డబ్బును వెతకండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీలోని ధనవంతుడిని మేల్కొల్పితే డబ్బే మీ వెంట వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మీరు మీలోని ధనవంతుడిని మేల్కొల్పితే, అంటే నేను ధనవంతుడిని, నేను సంపద కలిగిన వ్యక్తిని, నా దగ్గర చాలా డబ్బు ఉంది అని మిమ్మల్ని మీరు నమ్మించగలిగితే, మీ సుప్త చేతనాత్మక మనస్సుకు మీరు నమ్మించగలిగేలా మీ ఆటిట్యూడ్ కనుక ఉంటే, మీ ఆలోచన విధానం కనుక ఉంటే, మీరు మీలోని ధనవంతుడిని మేల్కొల్పితే డబ్బు మీ వెంట పరిగెడుతుంది మై డియర్ ఫ్రెండ్స్, మీ వెంట వస్తుంది. మీరు మారండి, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.